ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మస్తు చేస్తాడు. ఇది ఏంటి నేను చేస్తాను చెప్తూనే అర్థమవుతుంది. గంభీరంగా ఉంటుంది అన్న, సూపర్ ఉంటుంది ప్రోగ్రామ్. మా ఇంట్లో చూసినా వీడియో చూసినాం, మన టీవీ ఫైవ్ అని నేను చేసిన ఒగ్గోళ్ళ దాంట్లో కానీ అంటే నేను సంవత్సరం 3 సార్లు చేస్తాను. శ్రావణంలో అమ్మవారు దన్ను వాళ్ళ అమ్మ వెళ్ళి చేసింది. హలో ఒకటే ప్లేటు 1,00,000 ఫస్ట్ వీడియో చెప్పాను. బండిగిరిల కాడ మీరు ఎత్తుకొని ఉండకపోతున్నావు ఫస్ట్ వారం ఇప్పుడు అదే ఫస్ట్ వీడియో పాల్వాట్లేదు తెలుసు. పింక్ కలర్ చిన్న రూమ్లో మెట్ల మీద కేజీ ఫస్ట్ అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది. నమస్కారము. ఈరోజు శ్రీ పెదిరాజు పెద్దమ్మ కళ్యాణం అవుతుంది. ఇది దాదాపుగా అక్కన్న మదన్న నిలబెట్టిన దేవాలయం అన్నమాట. ఇది మనం చేయబట్టి నన్ను ఉప్పుగూడ శివ అంటారు. మా నాయన నుంచి చేసుకుంటూ వస్తున్నాం ఈ పండుగ. మా నాయన పేరు గుంటి ఐలయ్య. అప్పటి నుంచి చంద్రంగుట్ట దాటితే ఉడంగట్ట, ఇది జలపేలి మహా ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ లోపల ఈ గుడి దేవాలయం. ఈ గుడి దేవాలయం ఫస్ట్ కిషన్ బాబా అనమాట. ఆ కిషన్ బాబా నుంచి నిలబెట్టుకుంటూ వచ్చినాక వాళ్ళ కొడుకు విఠల బాబు నుంచి నడుస్తున్నది ఇప్పుడు జాతర. శనివారం ఏమో పొద్దుగాల పుట్టగా అమ్ముతాము, గంగ తెప్ప తీస్తాము. ఇప్పుడు ఊర్లకేంది జులూస్ అంటే ఘటం గిట్ట తీసుకొని వస్తారు అనమాట. ఆడికేని ఇప్పుడు వచ్చినాక 12 గంటల దాకా అమ్మవారి పెద్దరాజు పెద్దమ్మది కళ్యాణం చెప్తాం. కళ్యాణం చెప్పినాక ఇప్పుడు ఇక్కడ దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి ఆ గుండంలో అనేది తానం చేస్తాడు. తానం చేసుకొని ఆడికేని దేవుని దర్శనం చేసుకొని ఆడ కోళ్ళు కావడతాడు. ఇప్పుడు మేము చేయబట్టి ఒక 30-40 ఏళ్ళు కానికి వస్తున్నట్టుంది పని. ఇక మన తాతల నుంచి చేసుకుంటూ వస్తాడు. అక్కడ ఉన్నది హనుమంతుడు, అక్కడ తపస్సు చేసిండు. ఆ జలపల్లి ఊరినేమో అలా నాయన జీవ సమాధి ఉందనమాట. సమాధి అయిండు. అక్కడ నుంచి ఈ చుట్టుముట్టు ఊరు పల్లెల నుంచి వస్తారనమాట. ఆదివారం రోజు బోనాలు 10 గంటలకు 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. శనివారం నుంచి స్టార్ట్ అనమాట. ఒక వారం ముందు మైలలు తీసిపోతాం. మైలలు తీసిపోయినాక శనివారం ఇక జుల్లు తీసుకొస్తాము. ఇక్కడ కథ చెప్తాము. కథ చెప్పినాక ఆయనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది దేవుడు. ఇప్పుడు గుండములు అమ్మవారు తానం చేసుకొని ఇక తెల్లారిదాకా కథ చెప్తాము. ఇక ఆదివారం బోనాలు మంచిగా ఊరేగింపు సమ్మక్క సారకాడ ఉన్నదనమాట. ఆ సమ్మక్క సారకకి జులు తీస్తారు. జులు తీసుకున్నాక మళ్ళీ నైట్ తెల్లవారి కథ చెప్తాం. మళ్ళీ పొద్దుగాల కొట్నం పెడతాము. కొట్నం పెట్టినాక అగ్గిగుండము చదరపటం. అక్కడ అనిపించేది అది హనుమంతుడి గుడి. ఆడవి భక్తులు అమాస పుణ్యానికి బాగా వస్తారు. ఇక్కడ ఈడ ఉన్న పూజారి పేరు విఠల్ బాబు అంటారు అనమాట. ఆడికేని ఏళ్ళ నుంచి నడుచుకుంటూ వస్తూనే ఉంది. ఆడవి అక్కడ మదన పెట్టిన గుండమే ఆడవి. ఇదంతా మహా ఫారెస్ట్ లోపల మనం ఇన్ని ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం అనమాట. కొన్ని ఏళ్ళ నుంచి మేము చేయవాటివి 40 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ మా తాత చంద్రంగుట్ట కొమరే అనమాట. ఆయన తర్వాత మా నాయన నుంచి నాది నడుస్తుంది. ఇక మేము అక్కడ పోనిచ్చుకోము. ఒక్కోలెంక జరుగుతూ వస్తుంది. కానీ జాతర అనేది ఇంకా మన హైదరాబాద్లో అందరూ తెలవాలి, అందరూ వస్తుంటే ఇంకా మంచిగా బ్రహ్మాండంగా జరుగుతుంది అనమాట. అందరివి తెలుసుకోవాలి, రావాలి, అమ్మవారి ప్రార్థనలు కావాలి. ఇది గరిగుట్ట అంటారు అనమాట. ఈ గరిగుట్ట లోపల ఫిబ్రవరిలో 9, 10, 11 అవుతుంది జాతర. చెల్లపల్లి విలేజ్ నుంచి ఒక 3 కిలోమీటర్ ఫారెస్ట్ నుంచి మన ఫిబ్రవరిలో 9, 10, 11 అవుతుంది. లేకుంటే జనవరిలో అవుతుంది. సంవత్సరం ఒకటేసారి దేవుని కళ్యాణం అవుతుంది. కళ్యాణము
శనివారము ఆదివారం సోమవారం రోజు అగ్గిగుండాలు అమ్మవారివి సదరపటము కళ్యాణము కొట్నం కార్యక్రమం ఉంటుంది. ఆదివారం ఏమో బోనాలు ఊరేగింపు సమ్మక్క సారకు బెల్లం ముద్దలు తీసుకొని పోతారు బంగారము ఈ ఆటలతో అలంకరణ చేసుకొని శివశక్తి గణాదులు ఒగ్గు పూజారులు డప్పులతోని వేద వాదాలతోని తీసుకుపోతారు. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం లోపల అమాస రోజు కానీ పూర్ణం రోజు భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఎవరికన్నా ఏమైనా జరిగినా ఏమైనా ఎవరిది ఏదున్నా మంచి చెడ్డ ఏదున్నా ఈ గుండం అనేది తానం చేసేవి ఆ గుండంలో తానం చేస్తారనమాట. ఆ గుండంలో తానం చేసేవి ఏదో పాపాలు కానీ గాలి ధూళి ఏదున్నా వెళ్ళిపోతుంది. ఈ అమ్మవారివి అంత సత్యం గల తల్లి, ఏది అనుకున్న పని అది అవుతుంది. ఆ విఠల బాబాకి ఎవరి దగ్గర పైసలు కానీ ఎటువంటి తీసుకోదు, అమ్మవారి మీద ఆమె కృపతోని ఏది ఇచ్చినా అది మంచిగా అవుతుంది. అటువంటివి అనేది ఏది ఉండదు. వాళ్ళ నాయన నుంచి నడుస్తుంది. మా నాయన నుంచి నన్ను ఉప్పుగూడ శివ అంటారు, మా నాయన పేరు గుంటి ఐలయ్య అంటారు. అక్కడి నుంచి నడుస్తుంది. ఇప్పటి నుంచి మన పిల్లల తరాన వాటి ఉంటాటు మన హక్కు ఉంటాటు మనం చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఈ మహా పెద్ద జాతర మంచిగా జరుగుతుంది ఇక్కడ. కానీ జర జల్దీ లేట్ అడిగేసి వాళ్ళు జులూస్ ఈ టైం కథ స్టార్ట్ అవుతుంది. ఈసారి జర లేట్ అయినట్టు. అంటే అమాస పున్నానికి ఈయన ఉంటాడా? ఉంటాడు. ఈ స్వామి కొబ్బరికాయలు అమ్ముతాడు. ఆయన ఇప్పుడు మనం పండుగ చేస్తే ఆయన వస్తాడా? ఆయన కంపల్సరీ ఉంటాడు. ఏమి అమాస పున్నానికి ఏం చేస్తారు? కాదు కొబ్బరికాయ ఒకటే చేస్తారు. ఇంకేమైనా కొబ్బరికాయలు ఇది మన చక్కెర రవ్వ ఇది మన స్వయంగా పిలుచుకోవాలి. ఉండాలి మనకు ఎవరు ఆడినంటే మనం మనకంటే మనం డెవలప్ కావాలి. మా నాయన చేసి ఇప్పటికీ 90 ఏళ్ళు వెళ్ళిపోయింది. దాని తర్వాత 42 సంవత్సరాలు అవుతుంది నేను చేయబట్టి. 42 సంవత్సరాలు నేను చేయబట్టి ఇక్కడ అడవిలో 3 సంవత్సరాలు అన్నం తినక ఏ వస్తువు ముట్టనట్ల నీళ్ళు అడవిల చెట్లల్లో పండ్లు తిని ఈ అడవిలో 3 సంవత్సరాలు తపస్సు చేసిన. ఇక్కడ 3 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు ఊరు గ్రామస్తులు ఇంత రొట్టె అని ఇంత మిరపతో రొట్టె తెచ్చిస్తుండే నాకు. అటు విధంగా రొట్టె తీసుకొని అందరికీ పంచిపెట్టి ఆ కొబ్బరి పచ్చలు అందరికీ పంచిపెట్టి ఇచ్చేసి భగవంతుని పుణ్యాన ఈడికి అమ్మవారు కళలో చెప్పినప్పుడు ఈ జాతర ప్రారంభమైంది. 30 సంవత్సరాలు వెళ్ళిపోతుంది జాతర కాబట్టి సోమవారం ప్రతి సోమవారం ఇక్కడ ఒక వస్తువు అమ్మవారికి నేను ఎక్కిస్తా. ఆ వస్తువు పేరువి 9 ధాన్యాలు వేస్తే 9 కిలోలు అయితే అమ్మవారికి సోమవారం రోజు. మంగళవారం రోజు నాతో నైనంత కాడికి దీపరాజం పెట్టేసి నైవేద్యం పెట్టేసి పూల పుట్నాలు బెల్లం పెట్టి పక్కకు జరుగుతా. ఈ జాతరల చుట్టుపక్కల ఈ దేవాలయం ఎవరు కట్టిరంటే విఠల బాబా కట్టిరంటాడు. విఠల బాబా ఏ విధంగా కడుతుండు? భార్య పిల్లలని ఇంటి సంసారం విడిచిపెట్టేసి ఈ ఒక దేవాలయాన్ని పట్టుకొని ముంగలికి నడుస్తుండు. జాతర ఇది ఏడాదికి ఒకసారి మాఘమాసం 9 తారీఖు వస్తుంది, ఒక్కోసారి 10 తారీఖు వస్తుంది, ఒక్కోసారి శనివారం ఆదివారం సోమవారం రోజు 3 రోజులు జాతర జరగబోతుంది ఇక్కడ. ఈ జాతరలలో చుట్టుపక్కల 12 గ్రామాలు అందరూ వస్తారు. ఫస్ట్ ఇక్కడ మర్రెడ్డి రంగారెడ్డి వచ్చిండు, హోంమంత్రి ఉన్నప్పుడు సబితా మేడం వచ్చింది. దాని తర్వాత తీగల కృష్ణారెడ్డి వచ్చిండు. మళ్ళా దాని తర్వాత మన ప్రేమ్దాస్ గౌడ్ వచ్చిండు. ఇక్కడ ఇంత పెద్ద ఎమ్మెల్యేలు వస్తారు. ఈ అర్బన్ ఫారెస్ట్ ల్యాండ్, ఈ అర్బన్ ఫారెస్ట్ ల్యాండ్ లోపల మనకు ఫారెస్ట్ వాళ్ళవి మనకి ఏమంటారంటే ఈ జాతర చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి, మంచిగా పోవాలంటారు. ఆ ఫారెస్ట్ వాళ్ళవి ఏమంటారంటే ఏదైనా కానీ పర్మిషన్ తీసుకోవాలంటే పర్మిషన్ ప్రతి ఏడాది తీసుకొని వస్తే వాళ్ళ దగ్గర పోయి తీసుకొచ్చి జాతర ప్రారంభం చేస్తాం. ఆ తల్లి పాదాల అమ్మవారు పాదాల దుమ్ము కాడ నేను శివాకరుణ్ణి అంతే. నేను డబ్బు సంపాదించిన మనిషిని కాను, ధనం సంపాదించిన మనిషిని కాను.
నాకు ఒకటి జిద్దు ఏంటంటే అమ్మవారికి ఎంత పెట్టాలి ఇంకా పెట్టాలనిపిస్తుంది అక్కడ. ఈ అమ్మవారు అక్కన్న మాదన్న నీవెట్టిన దేవాలయం అతి పురాణ కాలంలో దేవాలయం ఇది. ఇయ్యాల నిన్న నీవెట్టిన దేవాలయం కాదు. ఇక్కడ అక్కన్న మాదన్నది కొద్దిగంత హిస్టరీ ఉంది. అమ్మవారికి ఎట్లా నిలబడ్డది, ఏ విధంగా ఉన్నది, మహేశ్వరం నుంచి గరిగుట్ట నుంచి గోల్కొండ కీలక ఇట్లా ఈ దారి ఉంది. ఈ దారివి కొన్ని వాళ్ళ గుర్తింపులు ఉన్నాయి ఇక్కడ. ఆ గుర్తింపులతోనే ఈ జాతర ప్రారంభమవుతుంది. ఇక్కడ మనకు ఏడాదికి ఒకసారి ఒగ్గువాళ్ళు వస్తారు. ఒగ్గువాళ్ళు వచ్చివి అమ్మవారు పండుగ మంచిగా విజయంగా చేస్తారు. అమ్మవారికి మేలుకొల్పులువి చేస్తారు. అమ్మవారికి దిష్టి కుంభాలు తీస్తారు. అమ్మవారికి వాళ్ళు వస్తేనే కొద్దిగంత మన జాతర అనేది కొద్దిగంత అలంకారంగా ఖుషితోని రంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడున్నాడు. ఈ పంచముఖ హనుమంతుడి లోపల ఎంత శక్తి ఉంది, ఇక్కడ భక్తి ఉంది, అమ్మవారి తన శక్తి ఉంది. ఈ గజస్తంభం నీవెట్టింది ఇద్దరమే, అమ్మవారి విగ్రహం తెచ్చింది ఇద్దరమే, హనుమంతుని నీవెట్టింది ఇద్దరమే. అది చెప్పలేకపోతాం. భగవంతుడు ఉన్నాడు జ్ఞానబోధగా. అంతా నాకు తెలిసిన కాడికి ఇంత చెప్తున్నాం. నమస్కారం. ఇక్కడ జల్పెల్లిలా కిషన్ బాబా అంటే కొన్ని వందలకు పేరెళ్ళినోడు. ఎక్కడెక్కడికి నుంచి సంగారెడ్డి, జైరాబాద్, కొన్ని విలేజులు, కొన్ని దూరం విలేజులు దగ్గరవి కావు, 200 దూరం నుంచి వస్తుండే పబ్లిక్. అటు విధంగా నాయన పేరు ఇప్పటికీ దీపాలు రాస్తున్నాయి ఆయన ఫోటోకు భక్తులు పూజ చేస్తున్నారు. ఆయన సమాధిలా పోయేటప్పుడు నేను ఈరోజు సమాధి అవుతా అని చెప్పిండు, అయ్యిండు అట్లా. అదే విధంగా అతను కుమారుణ్ణి, నా పేరు విఠల్ బాబా అంటారు. విఠల్ బాబా ఆయన చేసింది చిన్నప్పుడు నన్ను డిగంబర్ మీద ఒక ఫోటో తీసి కాలికి బేడేసి నా కొడుకు కావును నా నిలబెట్టి నా శిష్యుడు అన్నాడు. అదే విధంగా నేను ఆయన చేసిన పూజ 90 సంవత్సరాలు వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను చేసిన పూజ 42 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు చేయబట్టివి. దీనికి మా గుడికి ఒకటి ధర్మసత్రం కావాలి, ఒక కరెంటు కావాలి, మళ్ళా నీళ్ళదొకటి కావాలి, రోడ్డు ఒక సౌకర్యం సరిగా లేదు. ఇక్కడ వచ్చిన భక్తులు ఎంతో 12 ఊళ్ళకి గ్రామస్తులు అందరూ వస్తారు, 12 మండలాలకు వస్తారు. ఈ మండలాలకు వస్తుంటే ఈ రోడ్ సరిగా లేదు, దీనికి ఎవ్వరు ఆపుతారని చాలా అడుగుతుంటారు. దీనికి చర్య తీసుకొని మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మా ఊరు గ్రామస్తులు పెద్దలు చిన్నలు కానీ అదే విధంగా మా ఊరు చిన్నల పెద్దల నుంచి ఈ గ్రామస్తుల నుంచి కొద్దిగంత మనకు సహాయకారం జరగాలి. ఇప్పటికీ మన ఊరోళ్ళు చిన్నల పెద్దలు సహాయకారం చేస్తుండ్రు. ఆ చిన్నల పెద్దల నుంచే ఈడిదాకా మనం చేసే కార్యక్రమం జరుగుతుంది. ఊరు గ్రామస్తులు మనకు అండా కొండలాగున్నారు, పట్టులాగున్నారు, ధనంలాగున్నారు. వాళ్ళు మనకు సహాయకారం చేస్తున్నారు. ఊరు అనేది ఊరు గ్రామదేవత. ఇది నువ్వు చేసింది నేను చేసింది కాదు, అలా నాటిది పురాణ కాలంది. అక్కన్న మాదన్న జమానాల నుంచి నేవాడుంది దేవాలయానికి. మనం అందరం కలిసి ముంగలు కడిగేసి ఇప్పుడు రోడ్డుదొక్కటి, నీళ్ళదొక్కటి, మన ధర్మసత్రందొక్కటి, కరెంటుదొక్కటి సహకారం చేస్తే నేను నమస్కారం చేస్తున్నాను. అమాస పున్నం రోజు ఇక్కడ జనం వస్తుంటది. అమాస పున్నం రోజు చాలా జనం వస్తుంది. ఆ జనానికి ఇక్కడ నీళ్లు లేవు. అమాస పున్నం హోమం అవుతుంది, రామ విఘ్నం అవుతుంది. మళ్ళా రామ విఘ్నం జరిగిన తర్వాత అమ్మవారి తానవి హోమం అవుతుంది. ఈ 2 హోమాలు చూసి వాళ్ళు చంద్రపోతారు. ఇప్పటికీ ఈ దేవాలయం ఏంది, విఠల్ బాబా చుట్టుపక్కల అందరూ అంటారు విఠల్ బాబా కడుతుండు, విఠల్ బాబా కడుతుండు. నా ఊరు గ్రామస్తుల నుంచి ఆ భగవంతుని నుంచి ఆ పెద్దమ్మ ఆమె చేపించుకుంటుంది. ఆ శక్తితోని ఆ భక్తుని అట్లున్న అమ్మవారి పాదాల కాడ ఒక డబ్బు రూపం కాదు, ఒక ధన రూపం కాదు, ఇదొక అమ్మవారు నాకు ఏదో శక్తి ఇచ్చినందుకు, భక్తి ఇచ్చినందుకు ఆ భక్తి లోపల నిలబడ్డా. జై శ్రీరామ్. జై బోలో గరిగుట్ట పెద్దమ్మకి జై, గరిగుట్ట పెద్దమ్మకి జై, సమ్మక్క సారక్కకి జై, దర్బార్కి జై, పవన సుత హనుమానికి జై.
మీరు వేలాయే గంగా వేలాయే గంగా వేలాయే గంగా వేలుగల్ల యువలవాడ బాలాయే రమ్మ బలవాయే అమ్మ ఎనిమిది గొర్రెల వంద ఎద పట్ట తగడే ఎద పట్ట తగడు ఎత్తరెత్తు వెళ్తురమ్మ ఎర్ర గొల్లాలే పాకనాటి వాళ్ళు పెద్ద చెరువు కట్ట మీద పెంజర్ల మూత పెద్ద బావ పల్లి కొండ ఉందన్న పొడే చూదన్న పొడు సింగాల పేదల సిరుసుకరించి కైదర్ల కట్టి గరుడే గరుడు గజముల రాజా గజముల చెట్ల మీద రేసులంగా గడ్డాలంగా దేశుగల్ల పెట్టి రాజు దేశిపోయాడే కళ్యాణం అరవై ఆరు రోజులు వారే కుందళ్ళు దండిరమ్మ వల్ల విలోన దండి రాజురే వల్ల రాజురు గంగ వచ్చ చూడారమ్మా గాలి మేకావా ఓరు మందు చాలా పేరు వల్ల సూర్యా లాలి ముద్దుల పాట వాడు లాజు చెల్లెలా కొల్లవారి మాల గంగా హర హర మదేవా కుమారాజా పూతాలు సెట్టే వడ్డేరా పేరు నీ పేరు చెప్పుతే పూతాలు గాలి కట్టే వడ్డేరా తలసిన భూదేవత ఎప్పుడు నా పెళ్ళి
బరిడే పెద్దయ్యా పెద్ద రాజా పెద్ద రాజా వారింట దండారింట వారింట కోడలు పెద్దమ్మ తల్లి పెద్దమ్మ పెద్దమ్మ కొట్టురాలువే పెద్దమ్మ కొట్టురాలువే పెద్దమ్మ పొద్దుగాల లేచి రామ్మ ఒక చూడరాదులే పెద్దమ్మ అన్నరాని మాటలల్లా నవతే నా తల్లి పెద్దమ్మ పెద్దమ్మ గుండెల భూమిలు మారే ఓ దేవుడు ఏదో జల్లు అన్నదమ్మ రామ రామ నా తల్లి పెద్దమ్మ దేవి పెద్దమ్మ దేవుడు మెచ్చలేడు రామ రామ అమ్మలారా పెద్దిరాజు పెద్దమ్మ పిడికేడు మీసాల పిరుడే పెద్దిరాజు బారడి మీసాల బరుడే పెద్దిరాజు పెద్దిరాజు పేరు ఆట వచ్చే తీరుడు ఎరగొల్ల పెద్దయ్యా అరే పిడికేడు మీసాల అడ్డ మనమే ఆవిడ ఆవుల వంద 90 ఆవిడ ఆవుల వంద ఉన్నాయి నా తల్లి పెద్దమ్మ అమ్మవారి పెద్దమ్మ వంట ఉన్నది ఎల్లిండి కొల్లోడు అమ్మవారు పెద్దమ్మ 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 నాదా ప్రాణేశ్వర పెద్దిరాజా రాజముట్టేవడి పాలు జగముట్టేవడి పాలు పెద్దయ్యా అయ్యయ్యో బాబా పెద్దమ్మ దేవి ఉండేది బాబా వైకుంఠ బయట తప్పది నాగకొత్తి రంభ పుణ్యం కొత్త పురుషుడు శ్రీకడి కొన్నాళ్ళు వెన్నెల కొన్నాళ్ళు ఓడలు పోయి బండ్లు కావచ్చు బండ్లు పోయి ఓడలు కావచ్చు అయ్యయ్య పెద్దమ్మ అయ్యయ్య పెద్దమ్మ నా తల్లి పెద్దమ్మ ఏడు వాకు పెద్దమ్మ శ్రీరాజు అడగమ్మ నీయమ్మడి నీరుల్లా అమ్మవారి పెద్దమ్మ నా తల్లి పెద్దమ్మ కంసాది వారింట దండాడి విల్ల పొలముల వారింట కొడుతోని కొడాలి నా తల్లి పెద్దమ్మ ముసుకు పెట్టింది కుంకుమ బొట్టు చెప్పింది కొల్లోనే
కలకాల కన్నీరు కాకమ్మ సుగమా ఒలవల కన్నీరు ఒలపయ్య వచ్చేనా అమ్మవారు పెద్దమ్మ అమ్మవారు పెద్దమ్మ నా తల్లి పెద్దమ్మ ఒలవల పెద్దమ్మ ఒలపయ్య వచ్చేనా దండాలి వారిందా దండాలి పెద్దమ్మ దండాలి వారిందా దండాలి పెద్దమ్మ ఒలవల వారిందా దేవి పెద్దమ్మ ఎరగొల్ల పెద్ది రాజా పెద్దయ్య 90 మంది ఆవుల మంది ఉన్నది అడ్డప్పుడు యావడి ఉన్నది ఏట్ల వారు చెప్పుంది అయిపోయింది శివ కూడా వస్తున్నాడు దసూరం అడ్డ వచ్చే తీరు లేడు రాయి రోజు పట్టి అడ్డకు చుట్టావటే చూడండి పెద్దయ్యా కింద పెట్టినాడే ఎరగొల్ల పెద్దయ్యా ఆడదిగా మ్యాటర్ అవుతాం రాలే ఇలా తపస్సు చేసి మీద నాయనది ఉన్నది ఫోటో రాజన్న సరేనా శివ అమ్మా రాజన్న సరే వస్తాడు రేపు అలంకరణ నేనే ఇస్తాను అమ్మవారి ఇట్లా కట్టేసి రోజు ఓపెన్ ఉంటుంది అన్న గుడిది పుణ్యం రోజు పబ్లిక్ బాగా వస్తారు మిగతా రోజు అమాస పోలేదు ఎవరు ఒకరు భక్తులు వచ్చిపోతుంటారు ఆయన రోజు దీపం ముట్టించిపోతారు బోనాలు ఎత్తి అమ్మవారికి రేపు బోనాలి అన్ని ఆటలు ఆటలు గీటలు అన్ని కొంతమంది ఇప్పుడు మన రాయనాల ఎల్లమ్మ గుడి ఉంది అంతా తీపెట్టారు చూడండి
तांबूలం తాంచింది तांबूలం తల్లి మామూలు అప్ప తల్లి నువ్వు మాకు వచ్చేది ఎప్పుడు ఎక్క తల్లి సంతోషం అంటే మాకు కూడా సంతోషించాలి కదా అది చూడండి గిట్టి మాతను గుడి లోపల గుండు గుండుకు నామం పెడతాం గుండు గుండుకు పూజ సౌదరు నాకు అందయిరా పూజ సౌదరు అందే నాకు నువ్వు తెప్పి తల్లి అందరూ మంత్రాలు దొరాలే చూడండి ఈ రోజు ఇంకొకడు ముంగోడు కూడా వస్తాని రానట్లు చేస్తాను మరి ఎందుకు చేస్తారు తల్లి బండారు వచ్చినట్టే వారి శక్తి రా ఆ రెండవ అడవి లోపల 12 గంటల రాత్రి నా భక్తులు నా వచ్చన పాదాల కాడేస్తా బండారు అంటూ ముట్టులల్లా తీసుకోవద్దు 7 నుంచి నేను ఇప్పుడు 20 సంవత్సరాల మాకు ఎరకబట్టుండ్రి మీరు
ఎక్క చెప్పాలి తల్లి నువ్వు ఎక్క పట్టుడుగా ఎక్క చెప్పాలి నువ్వు మాకు చెప్తున్నా మీకు ఎక్క అంటే అంత మాకు తెలిస్తే మేము ఎక్కడతాం తల్లి. అమ్మవారి అంటారు. మీ శక్తి మేము ఎక్క పడతాం తల్లి మేము చూడండి ఆ తల్లి బుక్కడిస్తున్నా, ఆ తల్లి భోజనం చేపిస్తున్నా. ఆ తల్లి నేను చెప్పినట్టు వింటారా? ఈడి నుంచి తిన్నాం తల్లి ఇప్పటికి వెళ్ళామా ఇప్పటిదాకా తినలేదా? ఈడి నుంచి మీరు వింటారా? వింటాం తల్లి ఇప్పటికి వెళ్ళా చెప్పు మాకు అట్లా అర్థమవుతుందా? ఆ తల్లి ఏంటంటే ఏంటుంటా? ఆ తల్లి కాకరకాయ ఒక తాన, దొండకాయ ఒక తాన, బెండకాయ ఒక తాన ఆ తల్లి చేయకూడదురా. చేయం తల్లి మేము చేస్తాం తల్లి మీ ఇంటి లోపల ఆ తల్లి నేను నిలబడతారా? ఆ తల్లి నిలబడతా, మీ కలపదాకొస్తా. రావాలి తల్లి వచ్చి ఇంటికి కావాలి ఊసిపోని పోతా. ఆ తల్లి పెద్దరాలు పెద్దమ్మని రని ఆ తల్లి మంత్రకాన్ని మంత్రకాని అరికాల కింద నలిచి 4 ముక్కలు పెడతాను. అవును తల్లి అర్థమవుతుందా? ఆ తల్లి నన్ను నమ్మిన వారింటి లోపల ఆ తల్లి స్వరూపంగా ఆ తల్లి నా బండారు ఎట్లుందో ఆ ఆ విధంగా చేస్తారా? చేయాలి తల్లి చేయాలి తల్లి. ఇంకా లేట్ అయిపోతుంది తల్లి చాలా ఇంకా లేట్ చేస్తాం. అయిపోయింది. చాలా ఆలోచిస్తాం తల్లి నీకు మేము నీకు నమ్మిన చాలా భక్తులమని చెప్పి మేము పోయినాక ఇంకా చేస్తావా? వెళ్ళినా మేము నమ్మాలే, నమ్మి తీరాలే. నమ్ముతూనే ఉన్నాం తల్లి ఇంట్లో నువ్వు తల్లి నువ్వు వస్తువా నా ఇంటి లోపల, నీ ఇంటి లోపల కనబడదు. లేగ మీద ఎన్ని చేస్తవి ఏం రాదు. కాబోదు. బాణాలు వచ్చినా, ఆ తల్లి కత్తులు వచ్చినా, కటాలు వచ్చినా ఆ తల్లి ఒక్క నీడలాగా తీసేస్తున్నా. అంత తీసుకున్నా తల్లి మీ మీదికి తీసేస్తున్నా. ఆ తల్లి నీకు నిండుగా ఆ తల్లి నేను ఇయ్యకుంటే అడుగు, ఆ తల్లి బండారు తీసుకో. గద్దెలురా, ఆ తల్లి. 7 గద్దెలు వేలి 7 గవ్వలు కట్టురా. ఏం రాకుంటే 7 గవ్వలు, ఆ తల్లి 7 కాయలు, కొబ్బరికాయలు, ఆ తల్లి నిమ్మకాయలు వద్దు. ఆ తల్లి ఆధారం మీరా, ఆ తల్లి. ఈ బండారీరా. ఆ తల్లి గద్దేలురా, గద్దేలు, ఆ తల్లి. గద్దేలురా, గద్దేలు. సరే తల్లి నీ పోయిన ఆజ్ఞ తల్లి. కుమారుని ఆ తల్లి ఆ తల్లి నీ జోలలో ఊపించిన తల్లి కుమారుని కొడుకుని ఏదో తల్లి నాదే సంతోషం కుమారుడు, కుమారుడు ఆడు, కుమారుడు ఆడు. ఆ తల్లి రూపాన్ని తెచ్చిన, అంతేలే. ఏషాన్ని తెచ్చిన, అంతేలే. భావతం తెచ్చిన. ఆ తల్లి 8 నెలల లోపల ఆ తల్లి ఇచ్చిన నీకు బండ. ఇచ్చిన తల్లి ఇచ్చిన కొడుకుని చూడక సంతోషపడుతుంది తల్లి నేను ఆయన్ని కొడుకుంటాను ఫ్యామిలీ. ఇస్తారా మళ్ళీ? ఇయ్యాలి తల్లి వంశగోత్రానికి నేను వినిపిస్తాను. నిలబెట్టాలి తల్లి మరి ఇంట్లో పుట్ట ఏం తల్లి పుట్ట నా మంచిగా చెడు అర్థమైతే ఫోటో మొత్తం దేవుడు కూడా తీసేయ్. ఆ తల్లి తీసేయి. నీ అమ్మకు ఆ తల్లి కన్న తల్లికి ఆ తల్లి తెచ్చిన వస్తువులని తీసేసి నాకు ఏదో ఎంత తల్లి? మనిషి. నాకు తెలియదు నాకు కనిపించగా తల్లి నాకు కళ్ళ వండి కాదు నాకు కంట పండిస్తే కదా నేను చేయడానికి కంట పండి మళ్ళీ మరి మన అవుతుందా కాదా? నాకు ఇట్లా మరి ఇప్పటిదాకా చెయ్యొద్దావు. ఏమన్నా మంచిగా తోని దేగతోడు, మూల వడతోడు. ఆ. ఈ చేతి నుంచి తెచ్చిస్తున్నావు, ఈ చేతి నుంచి నేను ఇస్తున్నా. ఈ చేతి కాళ్ళల్లా బలం పట్టిస్తా. బలం పట్టు దందల పట్టు ఉండాలి తల్లి. ఇట్లా దందలు పట్టలేకపోతే ఎప్పటిదాకా? చూడు, ఒక తానికి పోయిండ్రు, కాలేదు కావోదు. ఆ. నేను అడ్డం వస్తే ఆపుతా. ఆ. ఏడికి పోకూడదు. ఎర్ర బట్ట ఎంబడి పెట్టు, ఎర్ర బట్ట ఎంబడి పెట్టు. ఆ తల్లి. నీ హవనం నా బూడిది ఆధారం, నీకు ఆధారమే అది. అవును తల్లి, ఆధారం అనే ఇప్పటిదాకా మేము అంటనే ఉన్నాం. ఇంకా అన్ని ఎల్లకాలం పొలుస్తూనే ఉన్నాం. కాపాడితే బండారు, అక్కడ చూడు. కాపాడితే బండారు. ఇది కాపాడకుంటే ఏంటిది? మరి ఎట్లా చేయాలి తల్లి? నువ్వు చెప్పాలి వాళ్ళకు ఛార్జీ ఉండాలి. ఇట్లా అంత ఛార్జీ లేకపోతే ఉన్నా కూడా నేను వెళ్ళిపోయి వస్తున్నా. లేదు తల్లి. చెప్పాలి తల్లి మొత్తం మాట చెప్పి పో ఈ బండారుని కాపాడుండి, అంశాలు దించుండి, అంశంలో దించుండి. ఏడికి పోయినప్పుడు కూడా ఎదలో పెట్టుకొని ఆధారం నా బండారు జాగ్రత్తతో కాపాడు. ఇంటి కుటుంబం మొత్తం
ఏమైనా చేయాలి తల్లి, నువ్వు చేయకపోతే నిమ్మకాయలు నీకే ఇక అదే ఇప్పుడు అదే నేను ఏం చేయాలి స్వామి ఇవి? పబ్లిక్ అందరు ఇవ్వడరు స్వామి తల్లి. స్వామి ఇవి ఏం చేయాలి? 3 చౌకట్ల కట్టు, 3 నిమ్మదాలకు ఇంకా చౌకట్ల కట్టు. తొక్కుడు లేనిది ఉసుకే తీసుకొచ్చి కడప కాడ నీళ్లు పోసి శాఖ పెట్టు. కడప మీద పెట్టాలి, అది కడప మీద పెట్టి నీళ్ళ శాఖ పెట్టు. నేను వెళ్ళిపోతున్నా. తల్లి నాకు ఆ దుకాణంలో ఏమన్నా కట్టనికి తల్లి, దుకాణం కట్టనికి తల్లి ఏదైనా చెప్పిన ఒకటి. తల్లి మరి కొల్ల పొడ్లను తీసేయాలి. చిన్న ఇది ఇట్లా పెట్టు.